వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజకీయ నాయకులు సాధారణంగా ప్రెస్ మీట్లు పెట్టేది దేనికండి? ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, తమ వైఖరిని ప్రజలకు వివరించడానికి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారంటే అధికారిక కార్యక్రమాలు ఏమున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి, ఒకవేళ వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలకి ఇదిగో ఇది ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళు పెడతారు. విపక్షంలో ఉన్న వాళ్ళు దేనికి పెడతారు? ఇదిగో ప్రభుత్వం ఇలా చేసేసింది, ఇంత అన్యాయం చేస్తోంది ఇది అని చెప్పి దాన్ని ప్రశ్నించడానికి, ప్రజలకి దానికి సంబంధించినటువంటి నిజానిజాలు తెలియడానికో లేదో అంటే ప్రశ్నించడానికి ప్రెస్ మీట్లు పెడతారు, అభిప్రాయ వ్యక్తీకరణకి పెడతారు. కానీ అదేంటో మీమర్స్ మాము జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించే ప్రెస్ మీట్లు మాత్రం ఎక్కువగా వ్యక్తిగత విమర్శలు, రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలకి మాత్రమే పరిమితం అవుతున్నాయి అన్నటువంటి అభిప్రాయం అందరిలోనే బలంగా స్థిరపడిపోయింది. విచ్ మీన్స్ ఇవన్నీ ఫ్యాక్చువల్ ప్రెస్ మీట్స్ కాదు, ఫ్రస్ట్రేటెడ్ ప్రెస్ మీట్స్. ఫ్యాక్ట్ చెకింగ్కో ఫ్యాక్ట్స్తో రావడానికో కాదు, ఫ్రస్ట్రేటెడ్ ప్రెస్ మీట్. ఇవాళ కూడా అదే జరిగింది ఆఫ్టర్ లాంగ్ టైం. చంద్రబాబు నాయుడు వయసును ప్రస్తావిస్తూ ఆయన ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండరు అన్నటువంటి దాన్ని, ఇదే ఆఖరి ఎన్నిక అని చెప్పడం అంటే ఏం కోరుకుంటున్నట్టు, ఆ కోరుకోవడం వెనకాల ఆయనకున్నటువంటి మానసిక స్థితి లేదా దౌర్బల్యం అనేది స్పష్టంగా బయటపడుతోంది. అలాగే ఆయన ఆలోచన ధోరణి, నా తాతను చంపిన వాళ్ళని నేనేం పట్టించుకోలేదు, ఎందుకంటే నేను సంయమనంతో ఉన్నాను, ఒకవేళ నేనే గనక అట్లా లేకుండా ఉంటే ఈ పాటికి ఉండేటోళ్ళ, నేను అలా లేను కాబట్టి వాళ్ళు ఇంకా హ్యాపీగా జీవిస్తున్నారు అన్నటువంటి వ్యాఖ్య, దాన్ని ఏమనాలనేది మీరే ఆలోచించుకోవాలి. ఇక మావిగన్ మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఆల్రెడీ దాని మీద జోకర్ అయిపోయారు. మావిగన్ అన్న అంశాన్ని తీసుకొచ్చే జోకర్ అయిపోయారు కంప్లీట్గా. మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడడం అంటే దాన్ని ఏమనుకోవాలి? పైగా దానికి గుండెపోటు రాకుండా ఉంటే బాగుంటుంది, మావిగన్ అని విన్న తర్వాత రాకుండా ఉండడం అనేది ఆయన అదృష్టం అంటూ చంద్రబాబు నాయుడిని మళ్ళీ మాట్లాడడం. సో ఈ వ్యవహారంలో సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా ట్రోల్ అయింది వైసీపీ అన్న అభిప్రాయం ఉన్నా అది మాత్రం జగన్మోహన్ రెడ్డికి తెలియకూడదు. ఇక అమరావతి అంశం, దీని మీద కూడా సేమ్ పాత పాటే రిపీట్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పటికే అనేక సార్లు ఆయన మాట్లాడింది, చదివింది, లేదంటే ఎవడో రాసిచ్చిందని బట్టి చెప్పింది అదే విషయాలు మళ్ళీ చెప్తూ ప్రభుత్వం మీద విమర్శలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. అలాగే బినామీలు అన్నారు, వాళ్ళన్నారు, వీళ్ళన్నారు, ఇదంతా అయిపోయింది. ఇక తర్వాత వైసీపీ నేతల మీద నమోదైనటువంటి కేసులు, ఆరోపణలు, వీటి మీద ఆయన స్పందించడం. ఇక్కడ ఇంకోటి కోఇన్సిడెన్స్ చూడండి. పెద్ద దస్తగిరి హత్యకి సంబంధించి అలాగే జోగి రమేష్ మీద వచ్చినటువంటి ఆరోపణల అంశాల్లో పోలీసుల దర్యాప్తు ఒకవైపు వెళ్తూ ఉంటే వాటిని రాజకీయ కోణంలోకి మళ్లించేటువంటి ప్రయత్నం. పెద్ద దస్తగిరిని ఆ కేసుకి సంబంధించి ఇవాళ నిత్యానంద రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని కస్టడీ ముగిసింది, సెంట్రల్ జైలుకి తరలించారు. సో రేపు మొత్తం దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. అదొకటి. తర్వాత ఇక వివేకానంద రెడ్డి హత్య కేసు, రాజశేఖర్ రెడ్డి గారి మరణం, రాజారెడ్డి మరణం, వీటి మీద ఈయన మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ సేమ్ టు సేమ్. పైగా గొడ్డల పార్టీ ఎవరిది, గుణపాలు గొడ్డలు ఎవరికి కావాలి అంటూ తెలుగుదేశం పార్టీని విమర్శించారు. కానీ ఆయనకి తెలియదు ఏంటంటే మీది గొడ్డలి పార్టీ అని అన్నటువంటిది ఎవరో కాదు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సోదరీమణి అయినటువంటి షర్మిల. మీది గొడ్డలి పార్టీని ఆవిడే అంది. దానికి తెలుగుదేశం అనడం ఏంటో తెలియట్లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు ప్రజా సమస్యల కంటే ప్రత్యర్థుల మీద విమర్శలు చేయడానికి, పాత ఆరోపణలు చేయడానికి, దీని చుట్టూనే ఎక్కువగా జరుగుతున్నాయి, వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికే ప్రెస్ మీట్లు పెడుతున్నారన్న అభిప్రాయం కూడా బలపడుతుంది. అయితే ప్రజా సమస్యల మీద స్పష్టమైనటువంటి కార్యాచరణ కంటే భావోద్వేగ రాజకీయాలకే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానం. సో ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఇది ఒక ఎత్తు అయితే, ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడం కోసం ఒక ఎత్తు అయితే ఈయన చెప్తారు నేను ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవాలి, నాకు ఇలా ఉంది, నేను ఇచ్చేయాలి అని అంటారు. పక్కన ఉన్నటువంటి కోటరీ ఏం రాస్తున్నారు, ఏం మాట్లాడిస్తున్నారు ఆయన చేత, ఏ ఇన్ఫర్మేషన్ ఆయనకి ఇస్తున్నారు, అస్సలు పూర్తిగా శాంతం నాకించేసేదాకా కూడా వాళ్ళు నిద్రపోయేట్టుగా లేరు జగన్మోహన్ రెడ్డిని. నో డౌట్ ఇన్ దట్. ఆయనంతటా ఆయన వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ వీళ్ళు పక్కనున్న వాళ్ళు రాసిచ్చి ఇదే చదవాలి, ఇదే చెప్పాలి, ఇది ఇలాగే ఉండాలి అనేటువంటి నెరేటివ్లో తీసుకెళ్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మునిగిపోయాడు అనేది 100% ఫిక్స్ అయిపోవచ్చు. ఏమంటారు? ఈ ఫ్రస్ట్రేషన్ బాబాకి సంబంధించిన అభిప్రాయం మీరు కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.